రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. తాము 4000 షోరూమ్స్ ఓపెన్ చేసాం, అలాగే సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేసామని చెప్తున్నారు. నిజంగా ఈ ప్రకటన ఏదైతే ఉందో ఓలా ఎలక్ట్రిక్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ప్రీవియస్ గా చాలా మంది కస్టమర్స్ అనేవి సర్వీస్ కొంచెం డిలే అవుతుందని చెప్తున్నారు. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చేసిన ఆ ప్రకటన వల్ల కస్టమర్స్ కి ఏ మేరకు హెల్ప్ అవుతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఫస్ట్ ఇది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారంటే 4000 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ ఓపెనింగ్ ఆన్ 25th December అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే మొత్తం 4000 సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేశారని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి దానికి సంబంధించి ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు వీళ్ళు. సో ఇలా చాలా నగరాల్లో వీళ్ళ షోరూమ్స్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. సర్వీస్ సెంటర్స్ ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇలాగ కర్ణాటక ఇలా వీళ్ళు అన్ని చోట్ల కూడా షోరూమ్స్ ఓపెన్ చేశారని చెప్పి వీళ్ళు పెట్టారు. ఈవెన్ వీడియో కాల్లో వీళ్ళు జూమ్ సెషన్లో వీళ్ళ ట్విట్టర్లో కూడా వీళ్ళు పోస్ట్ చేశారంటే ఇలా మేము మొత్తం ఇంక మీద ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అన్నట్టుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయితే మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన ఫస్ట్ ప్రశ్న ఒకటి ఉందన్నమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4000 స్టోర్స్ ఏదైతే ఉన్నాయో కొత్తగా పెట్టిన 3200, ప్రీవియస్గా 800 స్టోర్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే స్టోర్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ అంటున్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా 4000 స్టోర్సా కాకపోతే వాటిని సర్వీస్ సెంటర్స్గా వాడతారనేది కొంచెం బిగ్ క్వశ్చన్ మార్క్ కింద ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళ నియరెస్ట్ షో దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్వీస్ సెంటర్ ఇక్కడ ఉందని చెప్పి పంపించేవారు అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే ఇన్ని స్టోర్ల దగ్గర కూడా సర్వీస్ సెంటర్స్ జరుగుతాయి అనేది క్వశ్చన్ మార్క్ కింద ఉంది. నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా 4000 స్టోర్ దగ్గర 4000 సర్వీస్ సెంటర్స్ అంటే కనుక ఇంకా ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ వరకు ఫాస్ట్ గా రిజల్యూషన్ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటి వరకు వీళ్ళు క్లారిటీగా ఆ పాయింట్ ఏమన్నా వాడుతున్నారంటే 4000 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ అని మాత్రమే వాడుతున్నారు. సో ఇది ఇంకా క్లారిటీ రావాల్సిన విషయం. బట్ నిజంగా 4000 స్టోర్స్ ప్రతి స్టోర్ దగ్గర సర్వీస్ ఇస్తే మాత్రం మోస్ట్లీ ప్రీవియస్ గా కస్టమర్స్ ఏదైతే కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు దానికి ఫాస్ట్ గా రిజల్యూషన్ జరిగే అవకాశం అయితే ఉంది. సెకండ్, నేను ఇంకొక రిపోర్ట్ కూడా మీకు చూపించాలి. బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రీవియస్ గా కస్టమర్ కంప్లైంట్స్ ఒకనొక స్టేజ్ లో ఎంతవరకు రీచ్ అయిపోయిందంటే 80,000కు పైగా మంత్లీ యావరేజ్ 80,000 ఓవర్వెల్మ్ ఓలా సర్వీస్ సెంటర్స్ ఎర్లియర్ దిస్ ఇయర్. ఈ ప్రీవియస్ గా వచ్చిన నెగిటివిటీ ఏదైతే ఉందో చాలా వరకు సర్వీస్ కస్టమర్లు అందరూ కూడా స్కూటర్ ని అక్కడ షోరూమ్ వద్ద వదిలేయడం, కొంతమంది కస్టమర్స్ ఇబ్బంది పడి అక్కడ షోరూమ్ కి లాక్ వేసి వెళ్ళడం, ఇలా చాలా సంఘటనలు అయితే చూసాం. దానికి ఒక రెజల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో తాము ఈ స్టెప్ తీసుకున్నాం అని చెప్పి అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చినట్టు జరిగింది. ఇది మేజర్ గా వీళ్ళు చెప్పిన అప్డేట్ అనమాట. రెండోది వీళ్ళు MoveOS 4.5 బేటా వర్షన్ కూడా లాంచ్ చేశారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గ్రూప్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఈ రోడ్ ట్రిప్ మోడ్ కూడా ఓలా మ్యాప్స్ వీళ్ళ ఓలా ఎలక్ట్రిక్ ఓన్ సాఫ్ట్వేర్ ద్వారానే ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని ఆఫర్ చేయబోతున్నారు. సో దీంతో పాటుగా వీళ్ళు రీసెంట్ గా ఓలా గిగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్ చేశారు, ఆ విషయం తెలిసిందే. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, మరి ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ యొక్క సర్వీస్ ఇబ్బందులు తీరిపోయినట్టేనా అంటే కనుక ప్రీవియస్ గా ఉన్న సంఘటనలన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రీవియస్ గా కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే సర్వీస్ ఇష్యూస్ వచ్చినాయో ఇమీడియట్ గా తాము కొత్త సర్వీస్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బట్ ఎన్ని సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేసినా కూడా ఈ రోజుకి కస్టమర్స్ ఏదైతే తాము రెస్పాన్స్ చెప్తున్నారు, నాకు కొంచెం ఫాస్ట్ గా రెస్పాన్స్ లేదు, ఈ వారంటీ క్లెయిమ్స్ జరుగుతున్నాయి, స్లోగా జరుగుతున్నాయని చెప్తున్నారు. స్పేర్ పార్ట్స్ అనేవి కొరత మేజర్ గా కస్టమర్ చెప్తున్న విషయం ఇది. మీరు సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి స్పేర్ పార్ట్స్ అడిగితే మాత్రం అక్కడ స్పేర్ పార్ట్స్ దొరకట్లేదని చెప్పి ఎక్కువగా కస్టమర్స్ అయితే చెప్తున్నారు. మరి యాజ్ ఏ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వీళ్ళ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 2-wheeler ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. స్పేర్ పార్ట్స్ తయారు చేయడం పెద్ద ఛాలెంజ్ ఏమీ కాదు. బట్ ఎందుకు వీళ్ళు డిలే అవుతున్నారు అనేది మరి వాళ్ళ టెక్నికల్ టీమ్ కి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన అనౌన్స్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు చెప్పినట్టుగా 4000 షోరూమ్స్ తో పాటుగా సర్వీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసినట్లయితే కనుక మోస్ట్లీ చాలా వరకు కస్టమర్స్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్ గా రెజల్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ 4000 అక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మాత్రం ఏర్పాటు చేసి మళ్ళీ దాన్ని సర్వీస్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సెపరేట్ గా ఏర్పాటు చేసి కొంత మొత్తంలో ఉంటే మాత్రం మరలా కొంచెం లేట్ గానే సర్వీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పడం అనేది కష్టం ఈ పాయింట్. బట్ ఏదేమైనప్పటికీ కస్టమర్స్ కి కొంత మేరకు ఊరట అయితే లభించినట్టు చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు ఒక సంవత్సరంలో 4 లక్షల ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ ఈ మార్క్ కూడా చేరుకున్నారు. అంటే భారతదేశ ఎలక్ట్రిక్ 2-wheeler చరిత్రలో ఒక కంపెనీ వాళ్ళు ఒక సంవత్సరంలో 4 లక్షల ఎలక్ట్రిక్ 2-wheeler అమ్మడం ఇదే మొదటిసారి. అది కూడా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రీచ్ అయ్యారు. విత్ బిగ్గర్ అడ్వాంటేజ్ కమ్స్ విత్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా చాలా ఎక్కువగా వెహికల్స్ అమ్మినప్పుడు వీళ్ళకి బాధ్యత కూడా ఎక్కువైతే ఉంటుంది. బట్ దాన్ని
వీళ్ళు చెప్పినట్టుగా 4000 సర్వీస్ సెంటర్స్ వరకు తగ్గిపోతుందా లేదా, పాజిటివ్గానే ఆలోచిద్దాం. మరి రెజల్యూషన్ ఫాస్ట్గా రావాలని ఆశిద్దాం. బట్ ప్రీవియస్గా చూసుకున్న సంఘటనలు చూసుకున్నట్లయితే మాత్రం అంత ఫాస్ట్గా రెజల్యూషన్ జరిగిన సందర్భాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అలానే మీలో ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసినట్లయితే కనుక మీ ఎలక్ట్రిక్ స్కూటర్కి MoveOS 5 బేటా వర్షన్ అప్డేట్ వచ్చిందా లేదా కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడ్ రివ్యూ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.